ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను నేను. కావాల్సినవి బాగా కడిగి పెట్టుకున్న చికెన్, ఉల్లిపాయలు, మిక్సీ గిన్నెలు వేసాను కొన్ని ఉల్లిపాయ మిక్సీ చేయడానికి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాయి. కారం, సాల్ట్, పసుపు, జీలకర్ర, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు మిక్సీలో మసాలా వేసి మిక్సీ చేసుకోవాలి. మసాలా వేసాను మిక్సీలో. ఉల్లిపాయ ముక్కలు మసాలా కలిపి మిక్సీ చేయాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసాను. ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు జీలకర్ర వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా, ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేసి పెట్టింది కూడా ముక్కల్లో వేసాను. బాగా వేగాక ఇప్పుడు అది ఇది కలిపి బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. మసాలా వేసిన ఉల్లిపాయలు. ఇప్పుడు పసుపు, సరిపడే అంత కారం, సరిపడే అంత సాల్ట్. పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలపాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. అవి వేగిపోయినాయి బాగాను. చికెన్కి బాగా మసాలా అవి పట్టించేసాము. ఇలాగా 5 నిమిషాలు తర్వాత వాటర్ వేయాలి. 5 నిమిషాలు అయితే మగ్గాలి. కారం మసాలా అన్నీ పట్టాలి చికెన్కి. సరిపడి అంత వాటర్ పోసాను. బాయిలర్లో ఎక్కువ వాటర్ పోయకూడదు. కుక్కర్ ఒకటి విజిల్ పెట్టకూడదు, పేస్ట్ అయిపోతే. వాటర్ తక్కువగా వేయాలి. ఇప్పుడు మూత పెడతాను. మూత తెచ్చుద్దాం. ఉడికిపోయింది కూర. ఇప్పుడు కరివేపాకు వేయాలి. కూర రెడీ అయిపోయింది. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాను. చికెన్ కూర రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసానో చూసారా? చాలా సులువుగా అయిపోద్ది చికెన్ ఇలా వండితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి.